కాకా యాసంగికి ఏం పెడుతున్నావే? మొన్న ఆర్ఎన్ఆర్ పెట్టిన బిడ్డ మంచిగా అయింది. ఈ తాపకు కూడా గవ్వే పోస్తున్నా. మన పోషయ్య సుత గవ్వే వడ్లాలకిండట. మల్లయ్య తాత కంటే ఉన్నదే అద్దెకరం, ఇంట్లో మందమే నాయే సన్నాలే పోసిండట. కట్ట కింద కొమరన్న దొడ్డు పెడతా అంటున్నాడు. పరమేశం ఇంకా ఏదైంది చెప్పలేదు. ఇగో ఊర్లలో గిట్లా నడుస్తున్నాయి వ్యవసాయం ముచ్చట్లు. అయితే నిర్మల్ రైతులకు నిమ్మలం లేకుండా అయిందుల్లా. అంతటా యాసంగి దున్నుతుంటే ఈడ పడవ పెడుతున్నారు. ఏం చేస్తారు? నీళ్లు లేవు మరి. అగో కడెం ప్రాజెక్ట్ ఎట్లా ఎండకపోయిందో, ఈడికెళ్ళి నీళ్లు వస్తేనే పారాల్సిన 65,000 ఎకరాలు ఉత్తగానే ఉంటాయి. ఈ తాపకు నీళ్లు లేవు, పంటలకు ఇయ్యలేము అని బాధ్యత చెప్పిండ్రు ఆఫీసర్లే. ఏం చేయలేక నెత్తికి చేతులు పెట్టిండ్రు రైతులు. 10 సంవత్సరాలు పరిపాలించిందో డెడ్ స్టోరేజ్ కి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ప్రతిసారి కూడా ఈ సంవత్సరం మరి ఈ రెండో పంటకు నీరు అందించే పరిస్థితి ఉండేది. ఇదేంది? మొన్నటి ఆనలకు డ్యామ్ మీదకెళ్లి వరద వారే అప్పుడే ఎట్లా ఎండిపోయింది అంటారా? గేట్లు రిపేర్లు చేయనందుకు మొన్న గేట్ ఖరాబ్ అయితే నెల రోజులు నీళ్ళన్నీ బయటికి పోయినాయి. ఇంత గట్టిగా ఉన్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే తెలంగాణలో ఇదే హైయెస్ట్. మరి ఇన్నిసార్లు ఫ్లడ్ వచ్చినప్పటికైనా తట్టుకొని నిల్చున్నది కాబట్టి దాని సరి అయిన మెయింటెనెన్స్ లేక, మరమ్మతులు లేక, ఏది లేకుండా నిర్లక్ష్యం చేసడం వల్ల అదే రిపేర్ చేసి ఉంటే గేట్స్ ఈరోజు రెండో పంట పండగ పుష్కలంగా నీళ్లు ఉండేది. మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెనకట ఎన్నడో కట్టిన ప్రాజెక్ట్ ఆయే ఏండ్ల కమానం రిపేర్లు చేయనందుకు పోయినేడు వరద నూక్కొస్తే డ్యామ్ ఉంటదా కూల్తదా అన్నట్టే అయ్యింది. 2-3 ఏండ్ల సంది గిట్లనే ఉన్నా లాపర్వా చేసే వరకు వ్యవసాయానికి తిప్పలైతుంది. దీన్ని పోయిన ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు, బాగు చేయలేదు. ఈ ప్రభుత్వం అన్నా మరి పట్టించుకొని బాగు చేస్తుందా? జర మీరన్నా పట్టించుకొని గా రిపేర్లేవో దెబ్బ చేపిరి సార్లు, లేకుంటే రైతులు ఆగమయ్యేటట్టుండ్రు.